ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీకు తెలుసా, మీ యొక్క మొబైల్ క్యాలెండర్లో 4K రికార్డింగ్ కెమెరా దాగిందని. ఆ కెమెరా మనకి ఏం చేస్తుందంటే ఎదుటి వాళ్ళ యాక్టివిటీస్ అంతా ఆటోమేటిక్గా రికార్డ్ అనేది చేయడం జరుగుతుందని. కానీ ఫ్రెండ్స్ నేను చెప్పబోయే వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్. మీరు ఇల్లీగల్ పర్పస్ అయితే ఈ వీడియోని మిస్యూస్ అయితే చేయకండి అనమాట. అయితే చూడండి, ఈ క్యాలెండర్లో అంత అద్భుతమైన 4K రికార్డింగ్ కెమెరా ఎక్కడ దాగుందనేది నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన టార్గెట్ని తొందరగా రీచ్ అయిపోతాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, మీరు మీ యొక్క క్యాలెండర్లో ఆ హిడెన్ కెమెరాని యూజ్ చేయాలి అనుకుంటే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో నేను అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఐ రికార్డర్ అన్నమాట. కింద డిస్క్రిప్షన్ నుంచి స్పెషల్ లింక్, ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా యాప్ ఐకాన్ ని కూడా మనం క్యాలెండర్ రూపంలో మార్చుకోవచ్చు అనమాట. అయితే చూడండి, ఇది ఏ విధంగా పనిచేయడం జరుగుతుందంటే, ఈ ఐ రికార్డర్ ఆప్షన్ ని ముందుగా మీరు ఓపెన్ చేయగానే స్టార్టింగ్ లో మీకు ఏ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. దాని తర్వాత మనకు కంప్లీట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ వీడియో ఆప్షన్ అంటే ట్యాప్ చేయడం జరిగింది. ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని మీరు గ్రాండ్ గా అలో అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడే ఈ అప్లికేషన్ మనకు సక్సెస్ఫుల్ గా పనిచేయడం జరుగుతుంది. ఈ కెమెరా మనకు ఎక్కువగా ఎప్పుడు పనిచేస్తుందంటే, ఏదన్నా మనకు ఇల్లీగల్ యాక్టివిటీస్ బయట జరుగుతున్నప్పుడు దాన్ని హిడెన్ గా రికార్డ్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది అనమాట. సింపుల్ గా నేను రికార్డ్ ఆప్షన్ ట్యాప్ చేయడం జరిగింది. ఆటోమేటిక్ గా మనకు ఒక వైబ్రేషన్ తో పాటు మనకు రికార్డింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, దీంట్లో మీరు చేయాల్సిన మెయిన్ సెట్టింగ్ ఏంటంటే 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉండడం జరుగుతుంది. ఈ సెట్టింగ్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీరు ఏ రేంజ్ లో రికార్డ్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ వీడియో క్వాలిటీని కూడా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో క్వాలిటీ పైన ట్యాప్ చేయండి. అప్ టు 4K. చూడండి, ఇక్కడ మనకు 4K వరకు కూడా రికార్డ్ అనేది చేయడం జరుగుతుంది. నేను సింపుల్ గా 4K పైన ట్యాప్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు ఎలాంటి పర్మిషన్స్ ని ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే చేంజ్ యాప్ ఐకాన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ క్యాలెండర్ ఆప్షన్ చూడండి, దీంట్లోకి మీరు కన్వర్ట్ అనేది చేసుకోండి. అదేవిధంగా వీడియో రికార్డర్ చూడండి, దీన్ని ఏదో ఒక దాంట్లో మీరు ఐకాన్ని చేంజ్ అనేది చేసుకోండి. దీన్ని నేను డైరెక్ట్ గా అలారం లో చేంజ్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా 2 సార్లు మీరు చేసుకున్న తర్వాత సింపుల్ గా బ్యాక్ వచ్చేసి నేను చూపిస్తాను చూడండి. మీకు ఐకాన్స్ నిజంగా చేంజ్ అయ్యాయా లేదా అనేది మీకు డౌట్ రావచ్చు కదా, అందు గురించి నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి క్యాలెండర్ మనకు సింపుల్ గా ఇంతకుముందు మనం రికార్డ్ చేస్తుంది కూడా ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది చూడండి. ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. దీన్ని ఆఫ్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు రికార్డ్ అవుతుందో లేదో మీకు క్లారిటీగా తెలియాలి అనుకుంటే, మీరు ఫ్రంట్ కెమెరాతో కావాలనుకుంటే ఫ్రంట్ కెమెరాతో, అదేవిధంగా బ్యాక్ కెమెరాతో కావాలనుకుంటే బ్యాక్ కెమెరాతో మనకు రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సింపుల్ గా నేను ప్లే చేసి మరి చూపిస్తున్నాను చూడండి. అప్ టు మనకు 4K రికార్డింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎదుటి వాళ్ళ జాతకాన్ని చాలా ఈజీగా మనకు బయట అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, అప్ టు 4K వరకు రికార్డింగ్ ఇంత కూడా మనకు ప్రాబ్లం లేకుండా ఈ అప్లికేషన్ రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. పైగా ఇది ఒక హిడెన్ కెమెరా అన్నమాట. విత్ మనం దీన్ని క్యాలెండర్ రూపంలో చేంజ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చేయాలంటే, మీరు డైరెక్ట్ ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మనం ఒక అలారం టైప్ లో చేంజ్ చేయడం జరిగింది చూడండి. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే చిన్నగా ఒక వైబ్రేషన్ వచ్చి ఆటోమేటిక్ గా మనకు రికార్డింగ్ పై నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ని మీరు కంప్లీట్ గా ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ విధంగా ఆఫ్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. సింపుల్ గా ఈ అప్లికేషన్ పైన ట్యాప్ చేయండి. ఈ ఐకాన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా మీ యొక్క యాప్ సెక్షన్ లోకి వెళ్ళి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ అన్నిటిని మీరు హైడ్ చేసి పడేయండి. ఇప్పుడు చూసుకోండి, డైరెక్ట్ గా దీనిపైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు రికార్డింగ్ ఒక వైబ్రేషన్ వచ్చి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే లైవ్ లోనే చూపిస్తాను చూడండి. సింపుల్ గా క్యాలెండర్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్ గా రికార్డ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మీరు అదే ఐకాన్ ని ఇదే ఆప్షన్ ని ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్ గా అది ఆఫ్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఎదుటి వాళ్ళకి తెలియకుండా
ఎలాంటి ఇల్లీగల్ మీ ముందటే జరుగుతున్నట్లయితే ఈ అప్లికేషన్ మీకు సూపర్ గా పనిచేయడం జరుగుతుంది. ఇది ఒక హిడెన్ కెమెరా అన్నమాట. ఎవరికి తెలియకుండా ఎవరు చూడకుండా కూడా మీరు డైరెక్ట్ గా ఈ కెమెరాని వాడుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి హిడెన్ కెమెరాతో ఎదుటి వాళ్ళు మన యొక్క వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. వాళ్ళకు కూడా చెప్పండి, ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.